అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. అందరూ ఆ విష్ణుమూర్తి తులసీదేవి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన ద్వాదశి పూజా వీడియోనైతే చూద్దామండి. ఈరోజు చక్కగా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నానండి. అమ్మవారికి చీరను కట్టి ఇక్కడ చక్కగా అలంకరించుకున్నాను. మనము ఈరోజు ఇలా పూజ చేసుకోవడం చాలా అంటే చాలా మంచిదండి. అలాగే ఆ తులసీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది ఈరోజు పూజ చేసుకోవడం వల్ల. అలాగే నాకు ఈరోజు ఈ ఉసిరి కొమ్మ దొరకడం కూడా అదృష్టమే అనుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా దొరకలేదు, ఇక చివరికైతే దొరికేసింది. ఇక తెచ్చుకొని ఆ స్వామివారి రూపమైన ఉసిరి కొమ్మను పూజలో పెట్టి పూజనైతే ఇలా చక్కగా చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే మన బుజ్జి గణపయ్యను పసుపు గణపతిని చేసుకొని ఆ గణపయ్యకు కూడా వస్త్రం, పువ్వులు, అక్షింతల్ని సమర్పించి పూజనైతే మొదలు పెట్టాను. ఇక అమ్మవారికి కూడా పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు తో అలంకరించుకొని పూజనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ప్రసాదాలు కూడా నాకు చేతనైన విధంగా చేసుకొని అమ్మవారి ముందైతే సమర్పించాను అమ్మవారికి. ఇక అలాగే 365 వత్తులతో అయితే అమ్మవారికి దీపాన్ని వెలిగించుకున్నాను. అలాగే అందరము కూడా ఉసిరి దీపాలను వెలిగించి పూజనైతే చాలా బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అలాగే మన తులసీదేవి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇక్కడ ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే ఈరోజు పూజ చేయని వారు, అలాగే తులసి కోట ఉన్నవారు మనము ఈ కార్తీక మాసంలో ఏదో ఒక్క రోజైనా సరే అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే ఇలానే అనేం కాదండి, మనము అమ్మవారికి కొంచెం పసుపు, కుంకుమ, పువ్వుల్ని సమర్పించి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించి తాంబూలాన్ని పెట్టేసుకొని ఒక కొబ్బరికాయని కొట్టుకోవడం వల్ల ఈరోజు అనే కాదండి, ఈ నెలలో ఏదో ఒక్క రోజు చేసినా కూడా మనకు ఆ సకల దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందండి. ఈ కార్తీక మాసంలో ఇలా తులసి పూజ చేయడం చాలా మంచిదండి. అందులో ఈ ద్వాదశి రోజు చేసుకోవడం ఇంకా చాలా విశేషము. ఈ పూజ చాలామందికి తెలియదండి. తెలిసిన వారైతే ఆచరిస్తూ ఉంటారు, చాలామందికి తెలియకపోవచ్చండి. ఇలా మన వీడియో చూసిన తర్వాత అయినా కూడా ఈ నెలలో ఏదో ఒక్కరోజు అమ్మవారిని ఇలా పూజించుకుంటే చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ఆచరించుకోండి. అలాగే తులసి చెట్టు కొత్తగా ఎవరైనా నాటుకోవాలి అనుకుంటే ఈ కార్తీక మాసంలో తులసి చెట్టు నాటుకుంటే చాలా మంచిది. అలాగే మనము తులసి చెట్టును దానంగా ఇచ్చిన చాలా మంచిదండి. నిజంగా ఆ సకల దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. అలాగే మనము ఈ చెట్టుకు పూజ చేసుకోవడం వల్ల మనకు తులసి మొక్కలో సకల దేవతలు ఉంటారంట అండి. ఇక మనకు ముందు కార్తీక పౌర్ణమి వస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ రోజైనా కూడా ఇలా అమ్మవారి ముందు దీపం వెలిగించుకొని పూజ చేసుకోండి, చాలా మంచిది. మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.